ఈ దేశంలో మేము ప్రతిభావంతులమని చెప్పుకుంటున్న సోకాళ్ళకు నేనొక సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ ఆధిపత్య భావజాలానికి మేమే ప్రతిభావంతులం అనుకుంటున్న వాళ్ళందరికీ నా ప్రశ్న. ఈ దేశంలో అంటరానివాడు, ఊరికి దూరంగున్నవాడు, ఊరికి చివరలో ఉన్నవాడు, వాడిని జూస్తే మైలపడతదనుకున్న వాళ్ళందరూ, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ మైలపడ్డవాడు ఊరికి దూరంగా చచ్చిన పశువును తీసుకెళ్ళి శస్త్రచికిత్స చేసినట్టు చేసి, చిన్న రంధ్రం బడకుండా ఈ దేశంలో తన తోటి మానవుల కాళ్ళు, పాదాలు ఎక్కడ కమిలిపోతాయన్న బాధ కొద్దీ తన తోటి మనిషికి సహాయంగా ఆ పశువు యొక్క చర్మాన్ని తీసి చెప్పుగా మలిసి మనకందిస్తున్నాడు. అతనికన్నా గొప్పదా? ప్రతిభ నీది. ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులంతా గడ్డాలు, మీసాలు పెరిగి గుడ్డెలుగులా తయారైనప్పుడు నీ ముఖానికి అందంగా తయారు చేసే విధంగా కటింగ్ కొడుతున్నాడే ఈ దేశంలో మంగళన్న. అంతకన్నా నీది ప్రతిభనా? మైలబడ్డ నీ బట్టలను సాకరేవుల కాడికి తీసుకెళ్ళి మల్లెపూలుగా తయారు చేసి, ఏ ఇంటికి ఇళ్ళలో నీ రంగురంగుల బట్టలు ఆ ఇంటికి చేరవేస్తున్నాడే అంతకన్ననా నీ ప్రతిభ? ప్రతిభ ఎవడి అయ్య సొత్తు కాదు. ప్రతిభ అందరి సొత్తు.